బాట కోసమని ఖాళీ బాండ్ పేపర్లపై సంతకం చేయించుకొని భూమి విషయంలో ఇబ్బంది పెట్టే వారి నుండి తనకు న్యాయం చేయాలని కనగల్ మండలం రేగట్టె గ్రామానికి చెందిన పార్వతమ్మ కోరారు. కనపడ్డ భూమిలో రాత్రికి రాత్రి రాళ్లు పోసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. గురువారం నల్గొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె తన గోడును మీడియాకు చెప్పారు. బాట కోసమని తనతో ఖాళీ బాండ్ పేపర్పై సంతకాలు చేయించుకొని రాత్రికి రాత్రి తన స్థలంపై రాళ్లు వేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులకు, పోలీసులకు తెలిపినా న్యాయం జరగలేదని అన్నారు. ఇప్పటికైనా తన సమస్యను పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. కనగల్ మండలం రేగట్టె విలేజ్, నల్గొండ జిల్లా. మాకు 142 సర్వే నెంబర్ నుండి 158 సర్వే నెంబర్కు మా అత్తమామ పేరు మీద పట్టా ఉంది. ఈ భూమిని గత 65 సంవత్సరాల నుంచి వీళ్ళు పంట సాగుబడి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ 2013వ సంవత్సరంలో మా పక్క భూమి పట్టదారైనటువంటి ఆయన అమ్మకాన్ని పెట్టడం జరిగింది ఆయన భూమిని. అయితే అమ్మకందారైనటువంటి గుంటికాడు ఏరియా, కొనుగోలుదారు అయినటువంటి ఈరమ్మ యాదగిరి ఇద్దరు కలిసి మా అత్తమ్మ దగ్గరికి వచ్చి బతిమిలాడడం వలన భూమి ఇస్తానని అంటే ఒప్పుకొని వాళ్లకు బాట కోసం భూమి ఇవ్వడం జరిగింది. కానీ మరి భూమి రిటర్న్ ఇచ్చినప్పుడు మా అత్తమ్మ పేరు మీద ఉన్నటువంటి భూమిని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు. వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూమిని మా అత్తమ్మ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. ఈమె వాళ్ళకి చేయలేదు, వాళ్ళు వీళ్ళకి చేయలేదు. కానీ అప్పటి నుంచి అతను ఏం చేస్తున్నాడంటే బాట పోయలేదు దాంట్లో. కానీ ఉట్టిగానే నడుచుకుంటూ పొలం ట్రాక్టర్ సహాయంతో మనుషులతోటి గెట్ల మట్టి నడుచుకుంటూ పోయేది. కానీ రీసెంట్గా 2025వ సంవత్సరంలో అతను ఏం చేసిందంటే మా అదే బాటల ట్రాక్టర్ సాయంతో నైట్ మట్టి పోసిండు. భూమి అంటే ఇచ్చినాం, కానీ వాళ్ళు మాకు భూమి ఇవ్వలేదు, పట్టా చేయలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు, ఏది చేయలేదు. ఇతన్ని అమ్మకందారుని అడిగితే కొనుగోలుదారు మీద పెడుతుండు, కొనుగోలుదారుని అయితే అమ్మకందారు మీద పెడుతున్నాడు. దీని మీద మేము డిఎస్పీ గారిని కలిసినాం, ఎస్ఐ గారిని కలిసినాం, ప్రజాభవన్లో కూడా ఇచ్చినాం. మేము ప్రజాభవన్లో ఇచ్చినటువంటి పిటిషన్కు వాళ్ళు కలెక్టర్కి రాసిరు, ఆర్డీఓకి రాసిరు, ఎంఆర్ఓకి రాసిరు. అధికారులు ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఎస్ఐ ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వలన మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నీకు ఎట్లా నేను కాలు మొక్తా, నీ దండం పెడతాను అంది. గుంటికాడ అంజం వచ్చింది, ఆ దండం పెడతా కాలు పెడతాను అన్నది. ఆ సంతకం పెట్టించుకొని అక్కడనే రాసుకొని వచ్చింది. నా ఇంట్లో కూడా రాయలే. నా ఇంట్లో రాయక ఆ కాగితం తీసుకొని వచ్చి సంతకం పెట్టిన సార్. సంతకం పెట్టినందుకు నన్ను కన్న అవతారాలు ఎత్తిస్తారు. మాటలు కూతలు విపరీతమైన మాటలు, చెప్పుకోరాని మాటలు, అట్టోడి మాటలు మాట్లాడుతున్నారు. ఈ భూమి నీకే ఇడిచిపెట్టా, నా భూమి నేను చేసుకుంటున్నా అంటే అన్నాగా బాట పోసుకుంటుంది. నేనేం చేయ సార్, నాకు బీపీ షుగర్, నాకు కూడా మాట్లాడేటట్లేదు, ఈ నడిచేటట్లేదు. ఆ పొలం కాడికన్నా నేను పోతట్లేదు.